హాయ్ హలో వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్ అండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ చేసుకుంటున్నామండి. ఏంటది? బేబీ పొటాటో వెజిటబుల్ పులావ్ అండి. ఎంతో రుచికరమైన పులావ్ చేసుకుంటున్నాం, వెజిటబుల్ పులావ్. ఇదండి మనకి దీనికి కావలసిన వస్తువులండి. మనం ముందుగా పులావ్కి మసాలా పౌడర్ చేసుకోవాలండి. పౌడర్కి ఏమేమి కావాలంటే ధనియాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు 4, కొంచెం మెంతులు 1/2 స్పూను, మళ్ళా వచ్చేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా మసాలా దినుసులు ఉన్నాయి కదండి, అనాస పువ్వు, ఇంకా ఏవేవి అందుబాటులో ఉన్నాయి అన్ని మసాలా దినుసులు అన్నీ వేసుకోండి. గసాలు కూడా వేయండి, ఒక 2 స్పూన్లు. అన్నీ పౌడర్ వేపుకోండి. వేపి పౌడర్ చేసి రెడీగా పెట్టుకోండి. పులావ్ పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం మిగతా అన్నీ రెడీగా ఉంచుకున్నాం కదండి. కర్రీస్ తరుక్కొని క్యారెట్, బీన్స్ కూడా వేసుకోండి. ఉంటే బీన్స్, క్యారెట్ తరిగి పెట్టుకొని, ఆనియన్ తరిగి పెట్టుకున్నాము. నేను బేబీ పొటాటోస్ పొట్టు తీసేసి నేను దీన్ని కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నానండి. పొటాటోస్ని, బేబీ పొటాటోస్ కదండి, కొంచెం మళ్ళీ విడిగా కూడా ఫ్రై చేసుకున్నాను ఆయిల్తో. ఇప్పుడు మళ్ళీ దీనిలో కూడా ఫ్రై చేస్తాము. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. బియ్యము నేను బాస్మతి బియ్యం నానబెట్టేసుకున్నానండి. ఒక 3 కప్పులు. 3 కప్పులకు చేస్తున్నాను, అంటే ఒక 300 గ్రాములు ఉంటాయి. 3 కప్పులతో ప్రిపేర్ చేస్తున్నాను. బియ్యం నానబెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు మనం బౌల్ పెట్టుకుందామండి. నేను బౌల్లో చేస్తున్నాను. కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, బౌల్లో అయినా చేసుకోవచ్చు అండి. బౌల్ పెట్టేసి ఆయిల్, నెయ్యి 2 వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసి వేపండి. మనకి రైస్కి తగ్గట్టు వేసుకోండి పౌడరు. నేను రైస్కి తగ్గట్టు ఒక 3 స్పూన్ల పౌడర్ వేసుకుంటున్నానండి. మసాలా పౌడరు, పులావ్ పౌడరు వేసుకొని వేపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, వేపండి. దీనిలో గసాలు, కొబ్బరి, అల్లం పేస్ట్ చేసి పెట్టుకోండి రెడీగా, అది ఇప్పుడు వేయండి. గసాలు, కొబ్బరి, అల్లం అదొక పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆ పేస్ట్ని కూడా వేసి వేపండి. ఇప్పుడు తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేపండి. కరివేపాకు వేసి వేపండి. ఇప్పుడు మనం పొటాటోస్ కర్రీస్ కూర వెజిటబుల్ ముక్కలన్నీ వేసి వేపండి. క్యారెట్ వేసి వేపండి. మళ్ళీ బీన్స్ వేసుకుంటే వేసుకొని వేపండి. మళ్ళీ ఇప్పుడు నేను పొటాటోస్ వేసి వేపండి. అన్ని కూరలు ఒక 2 నిమిషాలు వేపండి. వేపిన తర్వాత నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ను కూడా నీళ్లు లేకుండా నీళ్లు వంపేసి వేసి అవి కూడా బియ్యంని కూడా అన్నీ కలిపి 1 నిమిషం వేపండి. వేపిన తర్వాత 1 కప్పు బియ్యానికి కుక్కర్లో అయితే 1.5 కప్పే వాటర్ చాలండి, బాస్మతి బియ్యం కదా. ఇప్పుడు మామూలు బౌల్లో అయితే, విడిగా బౌల్లో అయితే 2 వేసుకోండి, 1:2 వేసుకోండి వాటరు. ఇలా వేసుకున్న తర్వాత వేపిన తర్వాత వాటర్ పోసేయండి. తగినంత ఉప్పు వేసుకోండి. టమోటాలు కూడా ఇప్పుడైనా వేసుకోవచ్చు అండి, ముందు బియ్యానికి ముందైనా ఇప్పుడు వేసుకోండి. టమోటాస్ కూడా వేసుకొని, ఉప్పు వేసుకొని, పుదీనా కొత్తిమీర వేసేసుకోండి. అన్నీ వేసి ఉడికించుకోండి. కుక్కర్ అయితే ఒక విజిలే చాలండి, లేదా 2 విజిల్స్ అంతే. 3 వస్తే ముద్ద అయిపోతుందండి. 1 కానీ 2 కానీ విజిల్స్ చేసుకోండి, 1 చాలు. బియ్యం బాగా నానుంటే 1 విజిలే చాలండి. కుక్కర్లో అయితే, బౌల్లో అయితే ఉడిపించేసేసుకొని బాగా ఆవిరిపోయిన తర్వాత దించితే బాగా వచ్చేస్తుందండి పులావ్ నీట్గా. ఇప్పుడు మనం ఈ పులావ్లో అండి బ్రెడ్ ఉంటుంది కదండి, బ్రెడ్ ముక్కలుగా చేసుకొని నేతిలో ఎర్రగా వేయించుకొని వేసుకోవచ్చండి. ఇది వేసుకొని పుదీనా వేసేసుకొని కలుపుకుంటే ఎంతెంతో రుచికరమైన సూపర్గా ఉంటుందండి ఈ పులావు. వెజిటబుల్ పులావు చాలా రుచిగా ఉంటుందండి. ఇది మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది, ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరూ. ఇది పెరుగు రైతాతో, పెరుగులో ఆనియను, పచ్చి టమోటా, ఆనియను, కొత్తిమీర అన్నీ ఉప్పు వేసేసుకొని రైతా తయారు చేసేసుకొని తింటే దీంతో పులావ్లో వేసుకొని ఎంతో రుచిగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. అందరు ట్రై చేయండి పులావు. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదండి వీడియో నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.
బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.